దేశ సినీ ప్రముఖులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 ఎట్టకేలకు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా వేల రూపాయలను ఖర్చు పెట్టి మరీ తమ అభిమాన హీరో సినిమాని మొదటి షో చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ కూడా నేరుగా ఫ్యాన్స్తో కలిసి కూర్చుని సినిమా చూడాలి అనుకున్నారు. అంతేకాదు థియేటర్లో ఫ్యాన్స్ చేసే హడావిడిని నేరుగా చూడాలి అనుకున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కి అర్ధరాత్రి తరలివచ్చారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకముందు వరకు వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్లోకి అడుగుపెట్టారో ఇక ఆడియన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని చూడడానికి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సినిమా చూడడానికి వచ్చిన బన్నీ అభిమానురాలు 39 సంవత్సరాల వయసున్న రేవతి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాలుడికి ప్రథమ చికిత్స అందించి వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ విషయం తెలిసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్కి ఆ సమయంలో వచ్చి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది అని మండిపడుతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్పై కేసు కూడా నమోదు చేయాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్తో పిటిషన్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా రేవతి మరణించడంతో అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయం ఇలా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ సీజన్ 7లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరుతో అందరినీ మెప్పించారు. అయితే హౌస్లో తోటి కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్తో జరిగిన విభేదాలు పలు చర్చలకు దారితీశాయి. అంతటితో ఆగకుండా పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్పై దాడి చేశారు. అంతేకాదు అక్కడ ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు చెప్పినా సరే పల్లవి ప్రశాంత్ వినిపించుకోలేదు. అంతేకాదు ఆయన ఫ్యాన్స్ ప్రభుత్వ బస్సులను రాళ్లతో పగలగొట్టి ధ్వంసం చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బస్సు అద్దాలు పగలగొడితే ఆయనపై కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి షో చూసి ఒక మనిషి మరణానికి కారణమైనందుకు మరి అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా పోలీస్ కమిషనర్ గారు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీస్ కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.